గత ప్రభుత్వం పిక్ పాకెట్ కేసులనే తాము సీరియస్ గా ఎంక్వైరీ చేస్తామని ప్రకటించుకున్న వైసీపీ టీటీడీ పరకామణిలో కోట్లు కొల్లగొట్టిన రవికుమార్ ను లోక్ అదాలత్ లో ఎలా రాజీ చేశారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. పరకామణి దోపిడీ కేసు పెద్ద ఆర్థిక నేరమన్నారు. కూటమి ప్రభుత్వం బయటపెట్టాకే సిట్ విచారణకు ఆదేశాలు వచ్చాయన్న డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీవారి వద్ద తప్పు చేసిన వ్యక్తిని ఆ స్వామినే శిక్షిస్తారని, ఇప్పుడు ఉన్న అధునాతన టెక్నాలజీతో దోషులు ఎవరూ తప్పించుకోలేరని తెలిపారు. ఈరోజు మీరు చూశారు, ఎప్పుడు చరిత్రలో లేనంత విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రావటం అనేది చాలా మనం గర్వంగా తీసుకోవాల్సిన దినం. ఈరోజు 1.5 సంవత్సరం కాలంలోనే మన పెద్దయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రనక పొగలనక దేశాలు మొత్తం తిరిగి మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతందరూ కూడా ఎవ్వరు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండముందు 100% ఎంప్లాయ్మెంట్స్ యువతకి ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంత కష్టపడుతుందో ఈరోజు చూస్తాను. వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా హ్యాపీగా గత 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా అయితే బటన్ నొక్కి ప్రభుత్వాన్ని చేశారో ఆ విధంగా చేయొచ్చు. కానీ అట్లాంటి ప్రభుత్వం మాది కాదు. ఈరోజు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ స్పీడ్తో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా వేగంగా తీసుకెళ్తా ఉంది. ఈరోజు సుమారు 1,33,000 కోట్ల పెట్టుబడితో 1,88,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆనాడు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో, ఒక గూగుల్ అంత పెద్ద సంస్థ ఒక ప్రాంతానికి వచ్చిందంటే వైజాగ్కి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం సుమారు కొన్ని కిలోమీటర్ మేర ఫస్ట్ హాస్పిటాలిటీ డెవలప్ అవుతుంది, హోటల్స్ డెవలప్ అవుతాయి, చిన్న చిన్న కంపెనీస్ వస్తాయి. దానికి అనుసరణంగా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం. ఈ డేటాస్ అంతా కూడా స్టోర్ చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఆ గూగుల్కి పోవాల్సి వస్తుంది. సో అట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా దీనికి సంబంధించిన ఒక పక్కన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ ముందుంటుంది, ఎన్డీఏ కూటమి ముందుంటుంది. ఎప్పుడు కూడా పేదవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, మహిళలకి, వృద్ధులకి అందరికి కూడా ఎన్డీఏ కూటమి సపోర్ట్గా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇబ్బంది లేకుండా అందరినీ సంతోషంగా చూసే ప్రభుత్వమే మా ఎన్డీఏ ప్రభుత్వం. సో కాబట్టి మరొకసారి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పరకామణి కేసు మీకు అందరూ తెలిసిన విషయమే. ఆ రోజు ఇక్కడ వీడియోలో మనం చూపించడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో హైయెస్ట్ టెక్నాలజీ ఉన్నది. ఎప్పుడు ఎక్కడ ఎవరు తప్పించుకోలేరు. టెక్నాలజీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కనబెడుతుంది. మనం ఎవరికి తెలియకుండా దొంగతనం చేస్తున్నాము, మనం చేసే పని ఎవరు తెలియదు అనుకుంటే మాత్రం అది భ్రమలో ఉంటారు. ఈరోజు మనం ఎక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతున్నాము, మాట్లాడేది చాలా ఈజీ. ఆ రోజే మీరు ఇవన్నీ చేసి ఉండి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఎవరన్నా కూడా మినిమం పిల్లలు కూడా చెప్తారు ఈ సమస్య. ఒక మనిషి అంత డబ్బులు బయట తీసుకొని వచ్చి లోపల పోతున్నారంటే ఒక అధికారులు, రాజకీయ నాయకులు సపోర్ట్ లేకుండా ఒకే మనిషి 100 కోట్ల రూపాయలు స్కామ్ చేయగలుగుతాడు అనేసి అని. కానీ ఈరోజు చెప్తున్నారు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎవరిని కూడా మా ఎన్డీఏ కూటమి వదలదు. తప్పు చేసిన వాళ్ళని భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. రానున్న రోజుల్లో అతి త్వరలో ఈ కేసును కూడా వేగం చేసి దీనిలో వెనకాల దోషాన్ని కూడా శిక్షణ పడతారు. ఇప్పుడు చెప్పింది అదే. మేము కాటు పట్టుకున్నాం అంటే పట్టుకుని మీరు ఏం చేసినారు? అసలు పట్టుకున్నప్పుడు మీరు ఏ రోజైనా కనీసం అతన్ని మీడియా ముందు తీసుకొని వచ్చారా? పని ఏ రోజైనా అక్కడ అధికారులతో పెట్టి ఒక కమిటీ వేసి వాళ్ళని ఏమైనా వాళ్ళ పైన చేశారా? ఏమీ లేకుండా సింపుల్గా చెన్నైలో పోయి లోకాయుధలో పోయి కేసు క్లోజ్ చేసుకోండి. చిన్న పిటి కేసు కాదు కదా. పట్టుకున్నామంటే ఈరోజు పెద్ద పెద్ద కేసులు, చిన్న చిన్న కేసులు కూడా ఎంత డీప్గా అంత డెప్త్గా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఏది లేకుండా సింపుల్గా ఈరోజు క్లోజ్ చేయడం అనేది దాని వెనకాల ఎవరైనా ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే తప్ప ఇంత ఈజీగా అది క్లోజ్ అయ్యేటువంటి కేసు కాదు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఏదో పట్టుకున్నా ఉంటారు. పట్టుకున్నప్పుడు క్లియర్గా ఆ రోజు ఒక మనిషి చేసింది కాదు కదా, ఎంతమంది వెనకాల ఉన్నారు అందరిని అరెస్ట్ చేసి అందరిపైన ఎఫ్ఐఆర్ వేసి అందరినీ కటకట వెనకాల పంపించుంటే ఆ రోజు ఒక క్లియర్గా వాళ్ళు చెప్పి నిజం ఒప్పుకుంటాం. సో ఈరోజు వాళ్ళకి ఇంకా ప్రజలందరూ కూడా తరిమేసినారు. వాళ్ళు నమ్మే పొజిషన్ లేదు. సోషల్ మీడియాలో వాళ్ళని మర్చిపోతారని చెప్పి ప్రజలు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి రోజు టీవీ ముందు మైకుల ముందు వచ్చి మాట్లాడాలి తప్పితే వైసీపీ పార్టీ నాయకుల్ని ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడో మర్చిపోయినారు. ఇంక రానున్న రోజుల్లో
ఎవరు భగవంతుడు కాదు కదా, కామన్ మ్యాన్ కూడా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు